అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 14వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృశ్చిక రాశి వారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధే ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. అదేవిధంగా శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు తొలగిన అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయంలో ఏకాగ్రతతో పనిచేస్తారు. అదేవిధంగా అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులు సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. విజయసిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల వైపు ఏర్పరచుకుంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో ముందుకు సాగుతారు. ఆనందంగా పనిచేస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత ఏర్పడుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. శుభవార్త ఏర్పడుతుంది. మనోవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది.
లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలును చేస్తారు. ఉద్యోగంలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, వాహనయోగం ఏర్పడడం, పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, అదేవిధంగా మిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, అభివృద్ధిని సాధిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను అమలుపరుస్తారు. ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం, ముఖ్యమైనటువంటి పనుల్లో జాప్యం తొలగడం, ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో ఆశించేటువంటి విధంగా రాణిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.